హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి సర్వపిండి అనమాట. సో సర్వపిండి అనగానే మనకు గుర్తుకొచ్చేది తెలంగాణ. సో అదే తెలంగాణ స్టైల్లో సర్వపిండి ఎలా చేయాలో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నాను. సో దీనికోసం స్పెషల్ మసాలా చేసి ఆ పిండిలో వేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో పక్కా కొలతలతో ఈ సర్వపిండి రెసిపీ మీకోసం ఈరోజు నేను పరిచయం చేయబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ఇంటూ ద సర్వపిండి వీడియో. ముందుగా మనం సర్వపిండిలో వేసుకునే మసాలాని ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 4 పచ్చిమిర్చి చించుకొని ఇందులోకి వేసుకోవాలి. అండ్ ఒక 10-12 పొట్టుతో ఉన్న వెల్లుల్లిపాయలు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఒకటి పెద్ద ఉల్లిగడ్డ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క వేసేసుకోవాలి. ఇదంతా మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. కచ్చా పచ్చా అంటే సో ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా కచ్చా పచ్చా చేసుకుంటే సర్వపిండిలో వేసుకున్నాక నోటికి అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం ఒక 3 కప్పుల బియ్యపిండిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ బియ్యపిండిని కూడా చక్కగా ఒకసారి జల్లించుకోవాలన్నమాట. ఎక్కడైనా ఉండలాంటివి ఉంటే పోతాయి కాబట్టి ఒకసారి చక్కగా జల్లించుకోవాలి. ఇలా జల్లించి పెట్టుకున్న ఈ పిండిలోకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి. దీంతో ఈ సర్వపిండిని టేస్ట్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతుంది. అండ్ నెక్స్ట్ ఇందులోకి తగినంత సాల్ట్, ఒక గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఇందులోకి మనం ఒక పెద్ద ఉల్లిపాయ అనేది కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి తగినంత కారపొడి వేసుకోవాలి. ముందు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా, దాన్ని చూసుకొని కారపొడి అనేది వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ 3 గంటల సేపు నానబెట్టుకున్న శనగపప్పు, ఇందులోకి ఒక చిన్న కప్పెడు తెల్ల నువ్వులని యాడ్ చేసుకోవాలి. సో ఇలా తెల్ల నువ్వులని యాడ్ చేసుకున్న తర్వాత మనం చేతికి కొద్దిగంత ఆయిల్ అప్లై చేసుకొని ఉప్పు, కారం, నువ్వులు, శనగపప్పు, ఉల్లిగడ్డ అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలన్నమాట. సో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి అడ్జస్టబుల్ వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక పిండి ముద్దలా కలుపుకోవాలి. సో ఇలా పిండి ముద్ద కలుపుకున్న తర్వాత నేను దీన్ని 2 ఈక్వల్ డివైడెడ్ పార్ట్స్లా చేశానమాట. సో ఒక దాంట్లో పల్లీలు అండ్ ఇంకో దాంట్లో నువ్వులు అనమాట. సో ఇప్పుడు నేను పల్లీలను వేయించి పొట్టు తీసి ఒక 1/2 పార్ట్లో పల్లీలు అనేది వేసానమాట. సో మీకు కావాలంటే మొత్తం కూడా పల్లీలు వేసుకోవచ్చు, కానీ నేను అలా చేయలేదు. 1/2 పార్ట్ పల్లీలు అండ్ 1/2 పార్ట్ నువ్వులు చేశానమాట. సో నెక్స్ట్ మనం ప్యాన్ తీసుకుందాం. ప్యాన్కి చక్కగా ఆయిల్ అప్లై చేసేసి మనం దీనికి పిండిని అనేది పెట్టుకోవాలన్నమాట. సో ఈ గిన్నెను కూడా ఒక్క గోరువెచ్చగా అయ్యేసేపు మనం హీట్ చేసి ఇలా పిండిని అనేది పెట్టుకోవాలి. ఇలా హీట్ చేసి పెట్టుకోవడం ద్వారా మనకి ఈ సర్వపిండి అనేది గిన్నె నుంచి వెళ్ళి ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో అది నేను నెక్స్ట్ మీకు చెప్తాను. సో ఇలా సర్వపిండి మొత్తంగా పెట్టేసుకున్న తర్వాత దీనిపైన హోల్స్ నేను ముందే పెట్టేసానండి. సో హోల్స్ పెట్టకముందే మనం దీనిపైన కొద్దిగా పల్లీలు అండ్ కొద్దిగా నువ్వులు వేసేసి చక్కగా ప్రెస్ చేసేసి ఇప్పుడు మనం హోల్స్ పెట్టుకోవాలన్నమాట. సో నేను తొందరపడి ముందే హోల్స్ పెట్టేశాను మర్చిపోయి. సో ఇలా పల్లీలు నువ్వులు వేసాక హోల్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఈ సర్వపిండి గంజు అనేది స్టవ్ మీద పెట్టేసి తిప్పుతూ కాల్చుకోవాలన్నమాట. అప్పుడే ఈవెన్గా మనకి సర్వపిండి అనేది కాలుతుంది. సో మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. చూసారా, మనకి సర్వపిండి ముందుగా గిన్నె హీట్ చేసుకోవడం ద్వారా ఇలా సర్వపిండి అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారా ఎంత చక్కగా ఊడొచ్చేసిందో. సర్వపిండి అనేది గంజుకు అంటుకోకుండా ఊడొచ్చేస్తుంది. సో ఇలా మనం తీసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో గిన్నె కూడా చూసారా, గిన్నె కూడా ఏమాత్రం అస్సలు మాడిపోలేదు. సో ఇదండి మన సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. ఇలాగే అన్నీ కూడా వాయిల్గా చేసేసుకొని సర్వపిండి రెడీ చేసేసుకోవడమే. నేను చెప్పిన తీరులో సర్వపిండి కనుక చేస్తే మీ ఇంట్లో అసలు గంజులు లేపేస్తారనమాట సర్వపిండి అనేది. సో చేసిన రోజు తినడం కంటే కొన్ని ఎక్కువ చేసుకొని నెక్స్ట్ డే తినడం అయితే చాలా బెస్ట్ అనమాట. నెక్స్ట్ డేకి దీని టేస్ట్ అనేది ఒక లెవెల్కి వెళ్ళిపోతుంది, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మంచిగా కాలింది. సో బ్యాక్ సైడ్ కూడా చూడాలి కదా, బ్యాక్ సైడ్ కూడా చక్కగా గోల్డెన్ కలర్లో చాలా మంచిగా కాలిందనమాట. సో జబర్దస్తుగా ఉందన్నమాట ఈ సర్వపిండి అయితే. మాకైతే పిచ్చిగా నచ్చేసింది.
సో దీన్ని కెచప్లో ముంచుకొని తింటే ఎంత బాగుందో, చాలా బాగుంది. నచ్చితే కెచప్లో ముంచుకొని తినండి, లేకపోతే లేదు. వట్టిగా తిన్నా కూడా అద్దిరిపోతుంది అన్నమాట. సో చూసారు కదా, ఈ తెలంగాణ స్టైల్లో సర్వపిండి ఎలా చేయాలో. నేను చెప్పిన తీరులో మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి వేయండి, అదిరిపోతుంది అనమాట ఈ సర్వపిండి అయితే. అబ్బా, నాకైతే చూస్తుండగానే నోరు ఊరిపోతుంది అనమాట. సో మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే చాలా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. సో తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. అండ్ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే నేను చేసే కొత్త కొత్త వీడియో అప్డేట్స్ మీ దాకా రీచ్ అవ్వడానికి. బై బాయ్.